Dear students, this is 10th class mathematics, the chapter number 1, real numbers. In this video, we will learn the most important very short answer questions from the chapter real numbers. In previous part 1, we learned some blanks and assertion region questions, statement 1 and statement 2 questions. Now in this video, we will learn some assertion region questions and also matching type questions. Look at question number 22. In question number 22, it is an assertion region question. Here the given assertion is root 2 is an irrational number. Root 2 is an irrational number. And the reason is root n is an irrational number if n is prime. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అసర్షన్ root 2 is an irrational number. Root 2 irrational number అవునా కాదా? Yes, we learned in the first question itself that root 2 is an example for an irrational number. Irrational number ki root 2, root 3, root 5 అన్ని ఎగ్జాంపుల్స్ అని మనం ఫస్ట్ క్వశ్చన్లోనే నేర్చుకున్నాం. ఎందుకంటే రూట్ 2 వాల్యూ కని మనం ఫైండ్ చేస్తే ఆ వాల్యూ ఎంత ఉంటుంది 1.4142 అలా వస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్, దేర్ఫోర్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. దీన్ని p/q ఫామ్లో రాయలేము, దేర్ఫోర్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అక్కడ రీజన్ ఏమని ఇచ్చాడంటే అఫ్కోర్స్ అసర్షన్ ట్రూనే, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ. అండ్ ఇక్కడ రీజన్ ఏంటంటే రూట్ n ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఇఫ్ n ఈజ్ ప్రైమ్. n అనే నెంబర్ ఒక ప్రైమ్ నెంబర్ అయ్యి ఉంటే దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అని ఇచ్చాడు. n ప్రైమ్ నెంబర్, ఇక్కడ 2 ప్రైమ్ నెంబరే. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? గుడ్, 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుని ఆ ప్రైమ్ నెంబర్ స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తే అది ఎప్పటికీ ఇర్రేషనల్ నెంబర్గానే ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. రీజన్ ఈస్ ట్రూ, అసర్షన్ ఈస్ ట్రూ, అండ్ రీజన్ ఈజ్ ఆల్సో ట్రూ, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. ఎందుకంటే ఇక్కడ n ప్లేస్లో 2 తీసుకున్నాం. n ప్లేస్లో 2 తీసుకుంటే 2 అనే ప్రైమ్ నెంబర్ని తీసుకుంటే అప్పుడు ఏమైంది? స్క్వేర్ రూట్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అయింది. దేర్ఫోర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 22, assertion is true, reason is also true, and reason is the correct explanation for assertion. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ ఏమని ఇచ్చారంటే బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్ అని ఇచ్చారు. ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆప్షన్ ఇదే. ఆప్షన్ బి ఏమని ఇచ్చారంటే బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అని ఇచ్చారు. కానీ మనం కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనుకున్నాం కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్ కాదు. ఒక ఆప్షన్ సి అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్ అని ఇచ్చారు. కానీ ఇక్కడ రీజన్ కూడా ట్రూనే, అందుకని ఆప్షన్ సి కరెక్ట్ కాదు. అలాగే ఆప్షన్ డి అసర్షన్ ఈజ్ ఫాల్స్ అండ్ రీజన్ ఈజ్ ట్రూ అని ఇచ్చారు. ఇక్కడ అసర్షన్ ఫాల్స్ కాదు. అందుకని ఈ క్వశ్చన్ నెంబర్ 22కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. ఎందుకంటే అసర్షను ట్రూనే, రీజన్ కూడా ట్రూ, అలాగే రీజన్ మనకి ఇచ్చిన అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. దేర్ఫోర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఇస్ ఇట్ క్లియర్? గుడ్. నౌ లెట్ us look at question number 23. Here assertion is if a square is divisible by 3 then a is divisible by 3. Assertion, if a square is divisible by 3 then a is also divisible by 3. For example, take sum a is equal to sum 6. What is a square? 36. 36 is divisible by 3. Then what is square root of 36? 6. 6 is also divisible by 3. Therefore assertion is true. If a square is divisible by 3 then a is divisible by 3. That is, assertion is true. Now the reason n root n is an irrational number if n is prime. If n is prime number, take a simple prime number or the first prime number 2. 2 root 2. Yes, 2 root 2 is an irrational number. If n is prime, then n root n is a prime number. n root n means n into root n is a prime number. n ప్లేస్లో 2 తీసుకున్నా 3 తీసుకున్నా ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా n into root n is always an irrational number. ఇక్కడ అసర్షన్ ట్రూనే, రీజన్ కూడా ట్రూయే, బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ రీజన్ ఫర్ ద అసర్షన్. అసర్షన్ ఏమని చెప్తోంది?
ఏ స్క్వేర్ 3తో డివైడ్ అయితే ఏ కూడా 3తో డివైడ్ అవుతుంది అని చెప్తోంది. అలాగే రీజన్లో ఏమని వచ్చారు ఇక్కడ, n√n ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ దెన్ n ఈజ్ ప్రైమ్. అయితే ఈ రీజను ఈ అసర్షన్కి కరెక్ట్ రీజన్ కాదు. ఉన్న అసర్షన్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, మనకి ఇచ్చిన రీజన్ వేరొకటి. బట్ బోత్ ఆర్ ట్రూ. అసర్షన్ ట్రూనే, రీజన్ ట్రూనే, బట్ రీజన్ ఈజ్ కరెక్ట్, నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ది assertion. Now look at the options. Option A, both assertion and reason are true and reason is correct explanation. No, reason is not a correct explanation. Therefore option A is not correct. Look at option B. Both assertion and reason are true. Okay. And reason is not a correct explanation for assertion. Yes. Now for question number 23, the option is B. అంతే కదా, ఇక్కడ అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, కానీ రీజన్ అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఆప్షన్ సి ఈజ్ అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. నో, బోత్ ఆర్ ట్రూ. అండ్ ఆప్షన్ డి, అసర్షన్ ఈజ్ ఫాల్స్ అండ్ ద రీజన్ ఈజ్ ట్రూ. దెర్ఫోర్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 23 ఈజ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి. అర్థమవుతుంది కదా, క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ అసర్షన్ కరెక్టే, ట్రూనే, రీజన్ కూడా ట్రూనే, కానీ ఇచ్చిన అసర్షన్కి ఈ రీజన్ సూటబుల్ కాదు. నౌ లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 24. హియర్ అసర్షన్ 2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. Yes, 2 is a rational number, √3 is an irrational number. Sum of a rational and an irrational number is always irrational. ఒక రేషనల్ నెంబర్, ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకుని రెండింటిని యాడ్ చేసినా, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ చేసినా, లేదా 2 నెంబర్స్ని, ఒక రేషనల్ని ఒక ఇర్రేషనల్ని మల్టిప్లై చేసినా, లేదా ఒక రేషనల్ని ఒక ఇర్రేషనల్ని డివైడ్ చేసినా, ఎప్పుడు మనకి ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. Therefore assertion is true. 2 + √3 is an irrational number. This assertion is true. Now look at the reason. If a, b are 2 prime numbers, then a + b is also a prime number. అఫ్ కోర్స్ ఇక్కడ ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ a + √b ఉంది, ఇక్కడ 2, 3 ప్రైమ్ నెంబర్స్ అనుకుంటే ఇది a + √b అని ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారంటే ab ప్రైమ్ నెంబర్స్ అయితే a + b కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది అని ఇచ్చాడు. ఇది కరెక్ట్ కాదేమో కదా. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేస్లో 3, b ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 3 and 5, both 3 and 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, 3, 5 రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. కానీ 3ని 5ని యాడ్ చేస్తే 3 + 5 ఈజ్ 8. 8 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. దెర్ఫోర్ రీజన్ ఈజ్ ఫాల్స్. అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. టోటల్ రీజన్ స్టేట్మెంటే ఫాల్స్. అర్థమవుతుందా? అసర్షన్ ట్రూ. అఫ్ కోర్స్ రీజన్కి అసర్షన్కి సంబంధం లేదు. అక్కడ ఇచ్చింది ఒకటి, ఇక్కడ రీజన్ వేరేది, కానీ రీజన్ కూడా ట్రూ కాదు. నౌ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ, both assertion and reason are true and reason is correct explanation for the assertion. Okay, correct కాదు. Now look at option B. Both assertion and reason are true. కాదు, ఎందుకంటే రీజన్ ఫాల్స్ అని మనం ఇప్పుడే తెలుసుకున్నాం కాబట్టి ఈ ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఏంటంటే assertion is true. ఓకే, assertion is true and reason is false. కరెక్టే. ఆప్షన్ సి is correct answer for 24. ఆప్షన్ డి ఏంటంటే అసర్షన్ ఈజ్ ఫాల్స్ అండ్ ద రీజన్ ఈజ్ ట్రూ. ఓకే, ఎనీహౌ క్వశ్చన్ నెంబర్ 24 కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ సి అవుతుంది. అసర్షన్ ట్రూ అండ్ ద రీజన్ ఈజ్ ఫాల్స్. నౌ క్వశ్చన్ నెంబర్ 25. అసర్షన్ the HCF, highest common factor of 2 composite numbers whose prime factorization are given as 2 cube into 3 square into 5, 2 square into 3 cube into 7 is 2 square into 3 square. ఏంటి ఇక్కడ ఏమని ఇచ్చారంటే అసర్షన్లో హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ నెంబర్స్ ఎలాగ ఇచ్చారంటే ఈ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఎలా ఇచ్చారు? 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 అనేది ఫస్ట్ నెంబర్. అలాగే సెకండ్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 7 అనేది సెకండ్ నెంబర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు రెండిటికి హెచ్సిఎఫ్ కావాలి. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్
How to find highest common factor if we write the numbers as prime factorization? ఏవైనా 2 నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లా రాసి అప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమంటే అప్పుడు ఏం చేయాలంటే ఆ బేసెస్ ఈ 2 ఫ్యాక్టరైజేషన్స్లోనూ కామన్గా ఉండే బేసెస్ మాత్రమే తీసుకోవాలి. కామన్గా ఉన్నవి ఇక్కడ 2 అనే బేస్ ఉంది, ఇక్కడ కూడా 2 అనే బేస్ ఉంది కాబట్టి 2 అనే బేస్ని తీసుకోండి. అలాగే ఇక్కడ 3 అనే నెంబర్ బేస్గా ఉంది, ఇక్కడ కూడా 3 అనే నెంబర్ బేస్గా ఉంది కాబట్టి 3ని తీసుకోండి. ఇక్కడ 5 అనే నెంబర్ బేస్గా ఉంది కానీ ఇక్కడ 5 లేదు, అందుకని దాన్ని ఒమిట్ చేసేయండి, వదిలేయండి. అలాగే ఇక్కడ 7 అనే నెంబర్ సెకండ్ నెంబర్లో ఉంది, ఇక్కడ 7 ఫస్ట్ నెంబర్కి ఫ్యాక్టర్ కాదు, అందుకని 7 కూడా వదిలేయండి. ఏం చేయాలి, ఆ 2 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోనూ కామన్గా ఉండే బేసెస్ని ముందు రాసుకోవాలి. ఇక్కడ కామన్గా ఉండే బేసెస్ 2 and 3 రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ 2కి 2 నెంబర్స్లోను 2 ఫ్యాక్టరైజేషన్లోను 2 యొక్క లోయెస్ట్ పవర్ని తీసుకోవాలి. లోయెస్ట్ పవర్ ఇక్కడ పవర్ 3, ఇక్కడ పవర్ 2, లోయెస్ట్ పవర్ ఈజ్ 2 కాబట్టి 2 స్క్వేర్ అని తీసుకున్నాం. అలాగే ఇక్కడ 3కి ఎక్స్పోనెంట్ 2, ఇక్కడ 3కి ఎక్స్పోనెంట్ 3, ద లోయెస్ట్ ఎక్స్పోనెంట్ ఈజ్ 2 కాబట్టి 3 స్క్వేర్ అని తీసుకున్నాం. అర్థమవుతుంది కదా. therefore HCF of 2 cube into 3 square into 5, 2 square into 3 cube into 7 is 2 square 3 square. of course దీని వాల్యూ కనుక మనం ఫైండ్ చేయగలం. 2 square అంటే 4, 3 square అంటే 9, 4 9s 36 అనమాట దీని నెంబర్. ఓకే, గుడ్. assertion is true. The given assertion is true. Now look at the reason. The HCF of p power m into q power n into r, p power n into q power m into s, where m is greater than n, is p power n into q power n. అబ్జర్వ్ చేస్తే ఈ అసెర్షన్ని రీజన్ని రెండింటిని కంపేర్ చేస్తే p ప్లేస్లో 2 ఉంది, q ప్లేస్లో 3 ఉంది, r ప్లేస్లో 5 ఉంది. అలాగే m ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ కూడా m ప్లేస్లో 3నే. n ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ n ప్లేస్లో 2, సరిపోయింది. ఇక్కడ r ప్లేస్లో 5, ఇక్కడ s ప్లేస్లో 7. m ఈజ్ గ్రేటర్ దాన్ n, m వాల్యూ ఎంత అనుకున్నాం 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. దెన్ ద HCF ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ p పవర్ n ఇంటూ q పవర్ n, అంతే కదా. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాసాం మనం. therefore assertion is true, reason is also true, and reason is the correct explanation for assertion. in case అక్కడ HCF ఇచ్చి ఇక్కడ LCM యొక్క రూల్ రాసామనుకోండి, పైన HCF క్వశ్చన్ ఇచ్చి కింద LCM యొక్క రూల్ రాసి ఈ రూల్ కరెక్ట్గానే ఉందనుకోండి, అప్పుడేమవుతుంది ఆన్సరు అసర్షన్ ట్రూ, రీజన్ కూడా ట్రూనే, బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. కానీ ఈ క్వశ్చన్లో వాడు ఇచ్చిన HCF కరెక్టే, అసర్షన్ కరెక్టే, రీజన్లో కూడా HCF ఉంది, అది కూడా కరెక్టే, సేమ్ మోడల్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసర్షన్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ ఫర్ క్వశ్చన్ నెంబర్ 25. ఆప్షన్ బి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇది కాదు, ఎందుకంటే ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే కాబట్టి. therefore only option A is true. Of course option C and option D are the same options as in the previous question 24. So the correct answer for question number 25 is option A. Assertion is true and reason is true and reason is the correct explanation for assertion. ఇప్పుడు ఈ అసర్షన్ రీజన్ క్వశ్చన్లో మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇది కొత్త మోడలు, ఇది మీరు బాగా అర్థం చేసుకోవడం కోసం. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 26. లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 26. ఇట్ ఈస్ మ్యాచింగ్. మ్యాచింగ్లో ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ సెట్లో LCM ఆఫ్ 6 and 8, అలాగే HCF ఆఫ్ 6 and 8, అలాగే LCM ఆఫ్ 3 and 6 అండ్ HCF ఆఫ్ 3 and 6 ఇచ్చి వీటికి ఆపోజిట్గా ఏ వాల్యూ 6, B వాల్యూ 3, C వాల్యూ 2 అండ్ ఆప్షన్ డి ఈజ్ 24 అని ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. అలాగే దీనికి ఆన్సర్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి
4 ఆప్షన్స్ ఇచ్చారు. నో లుక్ ఎట్ ద ఫస్ట్ బిట్ LCM ఆఫ్ 6 and 8. 6కి 8కి LCM ఏంటి? 6 అంటే 2 into 3, 8 అంటే 2 cube. ఈ రెండింటికి LCM కావాలంటే 2 cube into 3 అవుతుంది, అంటే 24 ఆన్సర్ అవుతుంది. Therefore 1 is to be joined with D. 1D. ఆప్షన్ ఏ అవ్వచ్చు, ఆప్షన్ బి కూడా అవ్వచ్చు, ఈ రెండిట్లోనే ఆన్సర్. ఎందుకంటే ఆప్షన్ సి చూడండి, 1 ఈజ్ జాయిన్డ్ విత్ బి. నో, 1 to B ఇది కూడా కరెక్ట్ కాదు. ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి, HCF ఆఫ్ 6, 8. 6కి 8కి HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ 2, అంటే సెకండ్ సి, 2C అవుతుంది. ఓకే, అంటే LCM ఆఫ్ 6, 8 LCM is 24, అంటే 1D. HCF ఆఫ్ 6, 8 is 2, అంటే 2C. 3 LCM ఆఫ్ 3, 6 LCM is 6, అంటే 3A. and 4 HCF of 3, 6 is 3B. Therefore the correct matching option is option A. ఇది ఈజీయే కదా, అర్థమవుతుంది. ఈ మోడల్లో మీ సమ్స్ చాలా ఇదివరకే చేసి ఉన్నారు కాబట్టి ఈ మ్యాచింగ్ మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. నౌ లుక్ ఎట్ అనదర్ మ్యాచింగ్ మోడల్. క్వశ్చన్ నెంబర్ 27 మ్యాచింగ్. ఫస్ట్ సెట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అడుగుతున్నారు. అలాగే ఇక్కడ ఇటుపక్క ఆప్షన్స్లో 2, 3 అని ఇచ్చారు. సెకండ్ బిట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అడిగారు. అక్కడ ఆప్షన్ 18 ఇచ్చారు. ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని అడిగారు. ఇక్కడ ఆప్షన్ సి 1, 2, 3, 6 అని ఇచ్చారు. అండ్ ఫోర్త్ బిట్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 2 మల్టిపుల్స్ ఆఫ్ 6 అని అడిగారు. ఆప్షన్ డి 12 అని ఇచ్చారు. ఆఫ్ కోర్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు మ్యాచింగ్ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ బిట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలుసు కదా మనకి. ఫ్యాక్టర్స్ అంటే మనకి ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేయగలిగే నెంబర్లన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. అఫ్ కోర్స్ ప్రతి నెంబర్కి 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే ప్రతి నెంబర్కి సేమ్ నెంబర్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అవి కాకుండా 6ని 1 డివైడ్ చేయగలదు, 6ని 2 డివైడ్ చేయగలదు, 6ని 3 డివైడ్ చేయగలదు, 6ని 6 కూడా డివైడ్ చేయగలదు. దేర్ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటే ఫస్ట్ బిట్కి ఆన్సర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆర్ 1, 2, 3 and 6, అంటే ఆప్షన్ సి అవుతుంది. ఫస్ట్ బిట్ సి, 1C ఎక్కడ ఉంది అబ్జర్వ్ చేయండి. 1C ఆప్షన్ బి అయినా అవ్వచ్చు, ఆప్షన్ డి అయినా అవ్వచ్చు. ఓకే, సెకండ్ బిట్ చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఓకే, ఈ 1, 2, 3, 6లో వీటన్నిటిలో ఏవి ప్రైమ్ నెంబర్స్? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడుగుతున్నారు కదా. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 1 ప్రైమ్ నెంబర్ కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. అలాగే 6 కాంపోజిట్ నెంబరు, అందుకని అది ప్రైమ్ కాదు. దేర్ఫోర్ ఇంకా రిమైనింగ్ మిగిలిన 2 అంటే 2 and 3, 2, 3 ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. అందుకని సెకండ్ బిట్కి ఆన్సరు 2, 3 అంటే ఏ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 1C, 2A, ఇది కూడా 1C, 2A అంటే మళ్ళీ బీడీలు ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఫ్యాక్టర్స్ మనకి ఏమని తెలుసు? 1, 2, 3, 6 ఫ్యాక్టర్స్ అని తెలుసు. ఈ నాలుగింటిని యాడ్ చేస్తే 1 + 2 is 3, 3 + 3 is 6, 6 + 6 is 12. Therefore sum of factors of 6 is 12, అంటే ఆప్షన్ డి. థర్డ్ వన్ డి. అండ్ ఫోర్త్, sum of first 2 multiples of 6. What are the multiples of 6? First multiple అంటే 6 ones are 6. 6 is the first multiple. 6 twos are 12. 12 is the second multiple of 6. Now if we add both, sum of అని అడిగారు కాబట్టి 6ని 12ని యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది. అంటే ఫోర్త్ బిట్కి ఆన్సర్ బి. సో ఇన్ టోటల్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఈ 27 క్వశ్చన్ నెంబర్ 27 మ్యాచింగ్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి. ఆప్షన్ బి అవుతుంది. ఈ విధంగా మనం ఈ చాప్టర్లో, రియల్ నెంబర్స్ చాప్టర్లో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, 1 వర్డ్ ఆన్సర్స్ ఆన్సర్ చేసాం, అలాగే డెఫినేషన్స్ లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, మ్యాచింగ్ ఆన్సర్ చేసాం, అలాగే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 టైప్ క్వశ్చన్స్ కూడా మనం
ఆల్మోస్ట్ ప్రతి మోడల్లో ఉండే క్వశ్చన్స్ రియల్ నెంబర్స్ చాప్టర్స్ నుంచి మనం ఆన్సర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అనండి.